నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో 3 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం 2029 నాటికి ప్రతి పేదవాడికి ఇల్లు అప్పగిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. అధికారులంతా నిబద్ధతతో పనిచేయాలని ఆదేశం. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ కాదు, బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉందన్న మంత్రి నారా లోకేష్. ఏపీలో ఉన్నది నమో ప్రభుత్వం అంటే నాయుడు మోడీ ప్రభుత్వం అని వెల్లడి. ఇల్లంటే 4 గోడలు కాదని, ఓ కుటుంబ గౌరవం, భద్రత అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలన్నదే ఆశయమన్న ఆయన దాన్ని నెరవేర్చి తీరుతామని పునరుద్ఘాటించారు. అన్నమయ్య జిల్లా చిన్నమండం మండలం దేవగుడిపల్లిలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 3 లక్షల గృహ ప్రవేశాలకు శ్రీకారం చుట్టారు. దేవగుడిపల్లిలో హేమలత, షేక్ ముంతాజ్ బేగం ఇళ్లకు గృహ ప్రవేశాలు చేశారు. లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందజేశారు. వారికి ఫ్యాన్లు, బల్బులను బహుమతులుగా ఇచ్చారు. ప్రజావేదిక సభ వద్ద లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి మాట్లాడారు. భూగర్భ జలాల అభివృద్ధిపై ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం పరిశీలించారు. అనంతరం సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2029 నాటికి రాష్ట్రంలో సొంత ఇల్లు లేని వారు ఉండకూడదనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత తనదని అన్నారు. పేదలకు తొలిసారి పక్కా ఇల్లు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్ అని, కూడు గుడ్డ దుస్తులు నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇల్లు అప్పగిస్తున్నామని, మళ్లీ ఉగాది నాటికి మిగతావి పూర్తి చేసి అప్పగిస్తామని వారు వెల్లడించారు. ఇది పేదల ప్రభుత్వం, వారికి న్యాయం చేసేందుకు పనిచేస్తామని వ్యాఖ్యానించారు. ఉగాది నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 5.9 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు చేయిస్తామని, అలాగే ఇల్లు లేని పేద పేర్లు నమోదు చేస్తామని ఆయన అన్నారు. అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను, 2029కి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి. ఇదే కూటమి ప్రభుత్వం యొక్క ఆశయం. అది నెరవేర్చడానికి రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నాం. ఇల్లంటే 4 గోడలు కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక కుటుంబానికి గౌరవం, ఒక కుటుంబానికి సంతోషం, మీ భవిష్యత్తుకు నాంది, ఒక భద్రత, ఒక చిరునామా. మీరెక్కడున్నారంటే వేరే వాళ్ళ ఇంటి పేరు చెప్పాలంటే మీకు నామోషిగా ఉంటుంది. 2029కి ప్రతి ఒక్కరూ మీ సొంత ఇంట్లో మీరుండేట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అదే నా ఆశయం. అపార్ట్మెంట్స్ కట్టి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా చేసి ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఇంటి జాగా లేని వాళ్ళు లేకుండా చేస్తాను. అందరికి ఇస్తాం, ఇండ్లు కట్టిస్తాం, ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇస్తాం. ఇంటిపైనే సోలార్ కరెంటు తయారు చేసుకుని పేదవాళ్ళైతే ఉచితంగా 100% ఎస్సీ ఎస్టీలకు ఇస్తాం, బీసీలకైతే సబ్సిడీ ఇస్తాం. తద్వారా మీరెవ్వరు కూడా కరెంట్ అనేది మళ్ళీ బిల్లు కట్టే పరిస్థితి లేకుండా చేసే బాధ్యత నాది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఇప్పుడు కరెంటు మాత్రం మన ఇంటిపై నుంచే ఉత్పత్తి చేసుకునే రోజులు వచ్చాయంటే, మన పొలంలో కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తే, ఒకప్పుడు పొలంలో పంటలు పండేటివి ఇప్పుడు కరెంటు పండించే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జల్ జీవన్ మిషన్ పనుల పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక మానిటరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పల్లె పల్లెకు శుద్ధ జలాలు అందించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై గ్రామీణ నీటి సరఫరాల శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ప్రతిరోజు పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించడం, అడ్డంకులుంటే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పరిష్కరించేలా పర్యవేక్షణ బృందాలు పనిచేయాలని అన్నారు. ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించాలన్న ప్రధానమంత్రి కళల సాకారానికి సీఎం చంద్రబాబు నాయుడు
నాయకత్వంలో అధికారులంతా నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు స్వచ్ఛమైన శుద్ధ జలాలను అందజేసేందుకు కంకణబద్దులై పనిచేయాలని అన్నారు. అదే సమయంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఇప్పటికే 5 జిల్లాల్లో ఇంటింటికి త్రాగునీరు అందించే లక్ష్యంతో మెగా ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని అన్నారు. వాటికి అవసరమైన నిధుల సమీకరణ, పనుల వేగవంతానికి ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో 1290 కోట్ల రూపాయలతో మొదలుపెట్టిన ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం పశ్చిమ ప్రాంతంలో 21 లక్షల మందికి పైగా త్రాగునీరు అందించవచ్చని అన్నారు. ఫ్లోరైడ్ ప్రభావిత ఈ ప్రాంతానికి ఈ ప్రాజెక్టు సంజీవని వంటిదని వ్యాఖ్యానించారు. ఉభయ గోదావరి జిల్లాలో పనులు ముందంజలు ఉన్నట్లుగా అధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నాయని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 1650 కోట్ల అంచనా వ్యయంతో 2 నీటి ట్రీట్మెంట్ ప్లాంట్లు, అలాగే 36 నీటి సంపులు, 24 ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణంలో ఉన్నాయి. 1.5 లక్షలకు పైగా ఇళ్లకు కుళాయిలు కనెక్షన్లు ఇస్తున్నామని అన్నారు. నమో అంటే నరేంద్ర మోడీ మాత్రమే కాదు, నాయుడు మోడీ కలయిక అని మంత్రి నారా లోకేష్ అన్నారు. పరిశ్రమలని ఏపీకి ఎంచుకోవడానికి 3 కీలక కారణాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు వేగవంతమైన ప్రక్రియ, ఏకో సిస్టమ్ అని ఆయన వివరించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మంచి సంబంధాలు నెలకొల్పేందుకు రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని గుర్తు చేశారు. పెట్టుబడులకు వేగవంతమైన సౌకర్యాల కల్పన కీలకమని అన్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు ఏపీకి ఎంచుకున్నాయని, అలానే ఐటీ, తయారీ, సేవలు, పర్యాటక రంగాలు చాలా కీలకమని వివరించారు. లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని వెల్లడించారు. పలు రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుందని, వికసిత భారత్ విజన్ మేరకు ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణలో దాదాపు 50% సిఐఐ సదస్సులు ఉండనున్నాయని ఆయన తెలియజేశారు. The partnership summit, the theme is quite clear from Andhra's perspective, which is companies driven by speed choose Andhra Pradesh. Across sectors, we have seen that the investment quantum is substantially increasing. Even homegrown companies are investing, even medium-sized companies are investing, north of 1,000 crores in capital expansion, new location. Even a 6 months delay, even a 3-month delay, even a month delay changes their entire business plan. In some cases, it makes it unviable. So speed is the most important thing that is driving investments today here in Andhra Pradesh. So a lot of people ask me, why Andhra Pradesh? I'll give you 3 distinct reasons. First one, I think I've spoken about it quite a bit. Our branding is quite clear. Speed. Second is our leader. Mr. Naidu is a leader who has a clear track record of creating new ecosystems, building new cities. So we have an amazing brand, Babu, and we don't hesitate to use it to the maximum extent possible. Please also understand that, all the companies that we have grounded are because of the relationships that he has built over the last 4.5 decades of his political career. So these are relationships that we've leveraged, we've worked on, we've interacted, and we're able to ground such amazing companies to Andhra Pradesh. The third clear reason, I'm sure all of you would have heard in my public speeches also, while many states in India have double engine sarkar, only Andhra Pradesh has double engine bullet train sarkar. I call it the Namo government. Namo is not just Narendra Modi ji, it's Naidu and Modi ji together. So we have the double engine bullet train sarkar, we're working exceptionally hard. We are very much aligned with the Honorable Prime Minister's vision of Vikasit Bharat. And we have our Swarnandhra vision, which is $2.4 trillion economy by 2047. So we have clear targets, and for all of you who know Mr. Naidu, he's an extremely tough taskmaster. So these are clear, distinct reasons why entrepreneurs are choosing Andhra Pradesh, and why upcoming entrepreneurs, next generation entrepreneurs should choose Andhra Pradesh. So 14th, 15th of November is our partnership summit in Visakhapatnam. Thanks to CII for giving Andhra Pradesh the opportunity again. CII and Mr. Naidu have a very, very deep relation. It goes back to the early 90s. If you look at the first sustainable building that we have built in Hyderabad, to various partnership summits that we have done together, I think more than 50% of the partnership summits, close to 50% of the partnership summits that CII has held has been with Andhra Pradesh. Combined Andhra Pradesh, now also bifurcated Andhra Pradesh. So I'd like to thank CII for giving us the opportunity to do it. రాష్ట్రంలో ఉన్న రైతు మిత్ర, జాయింట్ లేబిలిటీ గ్రూపుల రుణ పరిమితి పెంచాలని, కొత్త గ్రూపుల ఏర్పాటుకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో
నగరంలోని నాబార్డు కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి కౌలు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి హరిబాబు మాట్లాడుతూ రైతు మిత్ర జాయింట్ లైబిలిటీ గ్రూపులు ఏర్పాట్లు నాబార్డు చాలా ముఖ్యమైన పాత్ర వహించడం వల్ల గ్రూపులు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ గ్రూపులకు బ్యాంకులు కొంతవరకు రుణాలు ఇవ్వడం జరిగిందని, వాస్తవంగా సాగు చేస్తున్న కౌలు రైతులకు కొంతవరకు లబ్ధి పొందాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత అభివృద్ధిలో భాగంగా ప్రతి కౌలు రైతుకు బ్యాంకు చేయూతనివ్వాలని కోరారు. సాగు చేసే కౌలుదారులకు రుణాలు ఇస్తే ప్రజలందరికీ ఆహార ధాన్యాలు అందించడానికి, దేశ ఆహార భద్రత చట్ట లక్ష్యాలు నెరవేర్చడానికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈరోజు నాబార్డు ముందు ఆర్ఎంజీ జేఎల్జీ గ్రూప్ సభ్యులతో సామూహిక రాయబారం నిర్వహిస్తున్నాం. దీని ప్రధానమైన ఉద్దేశం ఏమంటే, ఈ ఆర్ఎంజీ జేఎల్జీ గ్రూపులు ఏర్పాటు చేసినప్పుడు ఏ పరిమితి అయితే రుణాలు ఇవ్వడానికి పెట్టారో అదే పరిమితి 20-25 ఏళ్ల నుంచి కొనసాగిస్తున్నారు. వాస్తవంగా ఈ ఆర్ఎంజీ జేఎల్జీ గ్రూపుల ద్వారా రుణాలు పొందినటువంటి కౌలు రైతులు కొద్దో గొప్ప మేలు జరిగింది, కానీ రుణమాఫీ కానీ 0% వడ్డీ కానీ ఇవేమీ పొందట్లేదు. ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయో ఆ పద్ధతిలోనే వీళ్ళకి కూడా ఇస్తున్నారు, కానీ అదనంగా చేసింది ఏం లేదు. అయినప్పటికీ బ్యాంకులు నాబార్డు వాళ్ళు మాకు ఈ పరిమితి పెట్టారు కాబట్టి ఇంతకు మించి మేము ఈ గ్రూపులకు రుణాలు ఇవ్వలేమని చెప్పేసి తిరస్కరిస్తున్నారు. అంటే ఒక్కొక్క గ్రూపు సభ్యుడికి కొన్ని చోట్ల కొన్ని బ్యాంకులు 50,000 ఇస్తున్నాయి, కొన్ని బ్యాంకులు ₹1,00,000 మించి ఇవ్వట్లేదు. అంటే ఈ కౌలు రైతులు చేసే విస్తీర్ణం ఎక్కువ ఉన్నప్పటికీ, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పటికీ నాబార్డు వాళ్ళ సీలింగ్ వల్ల మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి చెప్తున్నారు. అట్లాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎటువంటి షూరిటీ లేకోకుండా సాగు చేసే వాళ్ళకి 2 లక్షల వరకు పంట రుణాలు ఇవ్వచ్చు అని చెప్పేసి ఇటీవల కాలంలో ఆదేశాలు కూడా ఇచ్చింది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 లక్షల వరకు హామీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ నాబార్డు వాళ్ళు ఉన్నటువంటి సీలింగ్ వల్ల బ్యాంకుల వాళ్ళు ఈ గ్రూపులకి అదనంగా రుణాలు ఇవ్వట్లేదు. అందుకనే ఆ రుణ పరిమితిని ఎత్తేయాలి. ఏ గ్రూపులు అయితే సక్రమంగా బకాయిలు చెల్లిస్తున్నారో వాళ్ళకి ఇతోధికంగా అప్పులు ఇవ్వాలి. అట్లాగే 0% వడ్డీని అమలు చేయాలి. వ్యవసాయానికే కాకుండా వ్యవసాయ అనుబంధం కోసం, అంటే పాడి పశువులు కానీ, ఎద్దులు కానీ, ఎడ్ల బళ్ళు కానీ, నాగలు కానీ ఇట్లాంటివి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. 2024 ఎన్నికల తర్వాత శాసన సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుండి సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. తన ఎమ్మెల్యే కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడానికి పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు 64వ డివిజన్కు చెందిన 6 లబ్ధిదారులకు ₹7,27,000 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోన ఉమామేశ్వరరావు అందజేస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కృషి ఫలితంగా ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట వరంగా మారిందని అన్నారు. గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ₹30 కోట్ల పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రజలకు ఇప్పించాలని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ 17-18 నెలల్లో కూడా అనేక మందికి ఆర్థిక సహాయం అందించబడిందని అన్నారు. ప్రజాశక్తి నగర్లో నివసించే విజయ్ కుమారుడు కిడ్నీ సమస్యతో మరణించగా ఆమెకు ₹4,05,000 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాలయానికి ఆమె సమస్యను తీసుకువెళ్లి వారి కుటుంబానికి కొంతమేర ఆదుకోవడం కోసం ఈ చెక్కును తీసుకొచ్చి వారికి అందించామని వారు వివరించారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో తాము నిబద్ధత, ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవడంలో తమ చొరవ మరియు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలన్న తమ తపన ఈ నియోజకవర్గంలో ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచిందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ సమస్యలను నిర్భయంగా తమ కార్యాలయానికి తీసుకురావడానికి ముందుకు వస్తున్నారని ఆయన తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో 2024 ఎన్నికల తర్వాత నేను శాసనసభ్యుడు అయినాక నిరంతరం కూడా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కార్యాలయం, నా కార్యాలయం నిరంతరం పనిచేస్తూ ఉంది. డివిజన్ పార్టీ నుంచి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని ముఖ్యమంత్రి కార్యాలయం వరకు తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయటం వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎమ్మెల్యే కార్యాలయానికి వస్తే పని అవుతుంది, న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకం కలుగుతూ ఉంది. పని చేయబట్టి ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరంలాగా మారింది.
ఈ నియోజకవర్గంలో నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా దాదాపు 30 కోట్ల పైగా ఆ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రజలకు ఇప్పించాం. ఇప్పుడు ఈ 17-18 నెలల్లోనే 3 కోట్ల పైన సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాం. ఇవాళ విజయ గారికి 64వ డివిజన్లో ప్రజాశక్తి నగర్లో ఉంటుంది. వీళ్ళ కుమారుడు కిడ్నీ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడ్డాడు. ఆమె కూడా చాలా ఖర్చు పెట్టారు కొడుకుని కాపాడుకోవడానికి. కానీ దురదృష్టం కొడుకు ఆయన బతకలేదు. కానీ ఆ కష్టాల్లో ఇవాళ ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో నా కార్యాలయానికి వస్తే ఈరోజు 4 లక్షల రూపాయలు 4,05,000 రూపాయలు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆమె సమస్యను తీసుకుని వెళ్ళి ఆ సమస్యని ఆమెకు ఆర్థికంగా ఆదుకోవటం కోసం 4,05,000 చెక్కు రాపి తీసుకొచ్చి ఈరోజు మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు రవికుమారు, మా భాగ్యలక్ష్మి, అలాగే మా శ్రీనాథు చైర్మను, మన సొసైటీ చైర్మన్ గిరి, మన అశోకు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో మా సెక్రటరీ బాబు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇవాళ ఇచ్చాం. అంటే ఈ ఒక్క డివిజన్లోనే ఈరోజు 64వ డివిజన్లో 7 లక్షల రూపాయలు దాదాపుగా చెక్కులు ఇచ్చాం. అంటే నిరంతరం కూడా ప్రజలకి అందుబాటులో ఉండి వచ్చిన ప్రతి సమస్యని పరిష్కరిస్తాం వల్ల ప్రజలు సంతృప్తి చెందుతూ ఉన్నారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా మరింతగా కష్టపడి పనిచేస్తాం. మాకు అధికారం అనేది ఒక అలంకారం కాదు, అధికారం అనేది మాకు బాధ్యత. ఆ బాధ్యతని నిరంతరం కూడా కష్టపడి ప్రజలకు ఉపయోగపడేలాగా ముందుకెళ్తాం. ఖచ్చితంగా ప్రజలకి అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పొందిన వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తాం. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అఖిలాండ బ్రహ్మాండ నాయకుడి ప్రసాదంలో జరిగిన పాపం కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. ఏళ్ల తరబడి ధర్మారెడ్డి, తాడేపల్లి ప్యాలెస్, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి కనుసన్నల్లో టీడీడీలో పెత్తనం చేశారని అన్నారు. దేవుడంటే భయం భక్తులేని దొంగల ముఠ నెయ్యిని ఎలా కల్తీ చేశారో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ బయటపెట్టిందని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ హైకమాండ్ ఒత్తిడితో కల్తీ నెయ్యికి సహకరించారని, సుబ్బారెడ్డికి అంతా తెలిసే కల్తీ జరిగిందని ధర్మారెడ్డి సిట్ విచారణలో వెల్లడించినట్లుగా న్యూస్ అందరూ చూస్తున్నారని తెలిపారు. శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసిన దొంగల్లో ధర్మారెడ్డి దొరికారని, తర్వాత సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వంతు వస్తుందని అన్నారు. రాజశేఖర రెడ్డి పాలనలో హైదరాబాద్ లో 100 కోట్ల భూ కబ్జాలు చేసి సిబిఐ ఈడీ విచారణను ఎదుర్కొంటున్న A6 ముద్దాయి వైవి సుబ్బారెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. హర్ష్ ఫ్రెష్ ఫుడ్స్, హర్ష్ డైరీ పేరుతో బోలేబాబా పామాయిల్ తప్పుడు బిల్లుతో 6.5 లక్షల కిలోల మోనోగ్లిసరైడ్, అసిటిక్ యాసిడ్ ఎస్టర్లతో నెయ్యి తయారు చేస్తారని మండిపడ్డారు. పాలు, వెన్న లేకుండా జగన్మోహన్ రెడ్డి, బాబాయ్ సుబ్బారెడ్డి టన్నుల కొద్దీ నెయ్యి తయారు చేయించారని విమర్శించారు. వైసీపీ పాలనలో అన్నదానంలో రేషన్ బియ్యం పెట్టి తిరుమల పవిత్రత దెబ్బతీస్తారని మండిపడ్డారు. ఏళ్ల తరబడి శ్రీవారి పారకామణిలో విదేశీ కరెన్సీని కొల్లగొట్టిన కేసులో నిందితుడైన రవికుమార్తో రాజీ చేసుకుని అతని ఆస్తులను టీటీడీ పేరిట రాయించి దొంగలకు పెద్దన్లాగా జగన్ రెడ్డి నిలిచారంటూ వ్యాఖ్యలు చేశారు. వెంకన్న స్వామితో పెట్టుకున్నారు కాబట్టే చిత్తుగా ఓడి 11 సీట్లకు పడిపోయారని, ఇలాంటి దుర్మార్గులను ఉరి తీసిన పాపం లేదంటూ ఫైర్ అయ్యారు. హిందువుల ఆరాధ్య దైవం, కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం కలియుగ వెంకటేశ్వర స్వామి. కోట్లాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసం. అటువంటి దేవాలయంలో వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పరిపాలనలో అఖిలాండ బ్రహ్మాండ నాయకుడి ప్రసాదంలో జరిగింది కోట్లాది మంది భక్తుల మనోభావాలని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీశాయి. చాలామంది బాధతో చాలామంది బాధపడటం కూడా జరిగింది. అటువంటి కేసులో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తులో కీలకమైన విషయాలు బయటపడ్డాయి. సంవత్సరాల తరబడి ధర్మారెడ్డి తిరుమల కొండ మీద చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా తాడేపల్లి ప్యాలెస్, జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి కనుసన్నల్లో శాసించాడు. అటువంటి ధర్మారెడ్డి నిన్న విచారణకు వచ్చినప్పుడు మాస్క్ వేసుకొని, కళ్ళజోళ్ళు పెట్టుకొని, నల్ల కళ్ళజోళ్ళు, టోపీలు పెట్టుకొని పక్క రాష్ట్ర తమిళనాడు వాహనంలో మొత్తం పాలు లేవు, వెన్న లేదు. కానీ తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి టీటీ చైర్మన్గా పాలు లేకుండా, వెన్న తీయకుండా టన్నుల కొద్దీ కల్తీ నెయ్యి తయారు చేయించాడయ్యా. కానీ 5 ఏళ్ల పరిపాలనలో ఆ లడ్డు ఒక వాసన రావటం కానీ, లేకపోతే
ఆ పవిత్రతనే వీళ్ళకి భయం లేదు, భక్తి లేదు. ఎందుకంటే దేవుడు అంటే ఒక భయం అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి. రెండూ లేని వాళ్ళు వీళ్ళంతా కలిసి ఏ విధంగా ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు అక్కడ పేదవాడి దగ్గర నుంచి కోటేశ్వరుడు దాకా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన అన్నదానం మొదలుపెట్టిన దాని దగ్గరికి వెళ్ళి తింటారు. దాంట్లో కూడా ఈ దుర్మార్గులు రేషన్ బియ్యం పెట్టారండి. ఆ తినే అన్నంలో కూడా రాళ్ళు, రేషన్ బియ్యం. అంటే పవిత్రతను దెబ్బతీయటానికి ఏ విధంగా ఉద్దేశపూర్వకంగా ఆ తినే అన్నాన్ని కూడా బియ్యం విషయంలో కావచ్చు, కూరల విషయంలో కావచ్చు, వాళ్ళు చేసిన దుర్మార్గాలు. ఆ భక్తుల టికెట్స్ ఉంటాయి. తాడేపల్లి ప్యాలెస్కి రోజు ₹1,00,00,000 వెళ్ళాలా? 365 రోజులు రోజు ₹1,00,00,000, 5 ఏళ్ళు. ఇక అక్కడ బుకింగ్స్ కావచ్చు, రూములు బుకింగ్లు కావచ్చు, అన్నీ కూడా కలిపి ఎన్ని వేల కోట్ల. నేను ఆ రోజుల్లోనే ప్రెస్ మీట్ పెట్టి ఇదే వేదిక మీద చెప్పాను, జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామితో ఆటలాడుతున్నావు. వెంకటేశ్వర స్వామి దిగొస్తాడయ్యా, డిపాజిట్లు కూడా లేకుండా పోతారు మీరని చెప్పాను. దిక్కుమాలినతనంగా ఓడిపోతారని చెప్పాను. 11 సీట్లు పరిమితం అయ్యారు. ఆ బోలేబాబు మాయలో పాలు లేకుండా, వెన్న తీయకుండా, పామాయిలు, రసాయనాలతో, కెమికల్స్తో నెయ్యి తయారు చేయించి ట్యాంకర్లో కొండకొస్తూ ఉంటే అదే ప్రసాదాలకు వాడారంటే మీరు ఎంత దుర్మార్గులయ్యా. ఊరి తీసినా పాపం లేదు ఈ దుర్మార్గుల్ని. నాగవంశీల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన వన సంవర్ధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా నాగవంశీల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎర్రబోతు రమణారావు తెలిపారు. కొత్తూరు తాడేపల్లిలోని బుద్ధ వెంకన్న తోటలో జరిగే ఈ వన సంవర్ధన కార్యక్రమంలో నాగవంశీలంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వన సంవర్ధన కోసం ప్రతి ఏటా మాదిరిగానే తన వంతుగా 10 లక్షల రూపాయలు ఇస్తున్నట్లుగా తెలిపారు. రాజకీయాలకు అతీతంగా నాగవంశీలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. నాగవంశ పెద్దలు యువత ఆధ్వర్యంలో నవంబర్ 16న కొత్తూరు తాడేపల్లిలో విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని కార్యాలయంలో వనభోజనాల పోస్టును నాగవంశీల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎర్రబోతు రమణారావు ఇతర కుల సంఘ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు 10 లక్షల చెక్కును రమణారావు అందజేశారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నాగవంశ సోదరులు ఈ వన సమారాధనలో పాల్గొనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల నియమితులైన నాగవంశ కార్పొరేషన్ లో 14 మంది డైరెక్టర్లను సన్మానిస్తున్నట్లుగా తెలిపారు. నాగవంశానికి సంబంధించిన కమ్యూనిటీ హాల్ నిర్మాణం, బీసీ రుణాలు, రాజధాని అమరావతిలో స్థల కేటాయింపు వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా సామాజిక ఐక్యత కోసం నిర్వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా నాగవంశ అధ్యక్షులు మద్దుల శ్రీనివాసరావు మాట్లాడుతూ రమణారావును చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. వన భోజనాలను విజయవంతం చేసేందుకు కమిటీ సభ్యులు సమిష్టిగా కృషి చేశారని తెలిపారు. నాగవంశ పెద్దలు మరియు యువత ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని 16/11/2025 తేదీన కొత్తూరు తాడేపల్లి గౌరవనీయులు పెద్దలు బుద్ధ వెంకన్న మాజీ ఎమ్మెల్సీ గారి తోటలో జరపతలు పెట్టాం. దీనికి విజయవాడ నగరంలో ఉన్నటువంటి నాగవంశ కులస్తులే కాదు, రాష్ట్రం నలుమూలల నుండి కూడా పెద్దలందరం కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మొన్న కార్పొరేషన్ చైర్మన్గా నేను ఎన్నిక కాబడిన తర్వాత 3 నెలలైనా సరే డైరెక్టర్ పడలేదు. మొన్న డైరెక్టర్లు కూడా మా 15 మందిలో 14 మందిని డైరెక్టర్లు కూడా ప్రకటించారు. వారందరిని కూడా పిలిచి వారికి కూడా గౌరవం ఇవ్వాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. దాంట్లో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నాగవంశ కులస్తులను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. రాష్ట్రం నలుమూలల నుండి మరియు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వారిని కూడా ఆహ్వానించి ఈ సంఘ అభివృద్ధి కొరకు, ఈ సంఘ నిర్మాణం కొరకు, భవిష్యత్ తరాలకి అవసరాలకి ఏం చేయాలా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారి దృష్టికి ఏ సమస్య తీసుకెళ్ళాలి, బీసీ మంత్రులు కానీ, అలానే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోనమ్మ గారు, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ సిన్ని గారు దృష్టికి తీసుకుని వెళ్ళి మా సంఘం బలోపేతానికి, మా సంఘ అవసరాల కోసం, భవిష్యత్ తరాల ప్రయోజనం కోసం కమ్యూనిటీల నిర్మాణం కానీ, రాజధాని అమరావతిలో మాకు స్థలం కేటాయించమని అడిగాం, భవన నిర్మాణం చేయమని అడిగాం, అలానే బీసీ రుణాలు ఇవ్వమని అడిగాం. అన్నీ కూడా మేము ఇప్పుడు మా కుల పెద్దలందరూ కూడా ఇక్కడ వచ్చున్నారు కనుక వారి ద్వారా మేము చర్చించి ప్రభుత్వం దృష్టికి, పెద్దల దృష్టికి, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి దృష్టికి, కూటమి నేతలు పవన్ కళ్యాణ్ గారు, పార్టీలో ఉన్నటువంటి పెద్దల దృష్టికి, బీజేపీ పెద్దల దృష్టికి, దీంట్లో వనభోజనాలకి పార్టీలతో సంబంధం లేకన్నా
ఇండివిజువల్గా మా కమ్యూనిటీలో ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే వితిన్ వైసీపీలో ఉన్నటువంటి సోదరులను కూడా మేము ఈ వనభోజనాల వరకు ఆహ్వానిస్తాం. విజయవాడ నగరంలో ఉన్న నాగవంశీయులందరికీ గత 2 సంవత్సరాలుగా మాకు నాయకుడైనటువంటి శ్రీ ఎరుబోతు రమణారావు గారు తన వితరణశీల గుణంతో ప్రతి సంవత్సరం కూడా 10 లక్షల రూపాయలు కేటాయించి విజయవాడ నగరంలో అలాగే నలుమూలలా ఉన్న నాగవంశీయులందరం కూడా వనభోజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది 2 సంవత్సరాలండి. ఈ సంవత్సరం కూడా ఆయన అదే ఉద్దేశంతో 10 లక్షల రూపాయలు మరి నాగవంశ కుల పెద్దలుగా మాకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి విజయవాడ నగరంలో నాగవంశీయులందరికీ కూడా వనభోజన కార్యక్రమం నిర్వహించమని చెప్పేసి చెప్పడం జరిగింది. గత సంవత్సరం వనభోజన కార్యక్రమంలో మా నాగవంశీయులందరి ఆకాంక్షని నేను వేదిక మీదే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఆకాంక్షని, మా ఆవేదనని ఆయనకి తెలియపరిచాం. ఎందుకంటే పేద ప్రజల పక్షపాతి, అందరికీ తలలో నాలుకలా ఉండే నాయకుడు శ్రీ ఎరుబోతు రమణారావు గారిని నాగవంశం కార్పొరేషన్ చైర్మన్గా ఇస్తే మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పేసి నేను స్టేజ్ మీద చెప్పడం జరిగింది. ఆ రూపంగానే మా అందరి ఆకాంక్షని, కోరికని మన్నించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎంపీ కేశినేని చిన్ని గారు, అలాగే ఎమ్మెల్యే బోండా ఉమా గారు, వీరందరూ పెద్దలు కూడా మా అందరికీ కావాల్సిన శ్రీ ఎరుబోతు రమణారావు గారిని నాగవంశం ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా చేసినందుకు, అలాగే రాష్ట్రం నలుమూలలో ఉన్న నాగవంశీయులందరినీ గుర్తించి మిగతా 15 మంది డైరెక్టర్లు నియమించినందుకు మేము తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి నాగవంశీయుల తరపున పూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎరుబోతు రమణ గారు పెద్ద మనసుతో ఇచ్చిన ఈ 10 లక్షల రూపాయలని మేము ఉపయోగించి రేపు 16వ తారీఖున జరిగే వనభోజనాల కార్యక్రమం దిగ్విజయం చేయడానికి నాగవంశం కులం కమిటీలో అందరం సహకారంగా ఉంటామని, వారికి మంచి పేరు తేవడానికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రముఖ సంస్థ భారత ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కాలియాని విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల అవకాశాలపై వీరి మధ్య కీలక చర్చలు జరిగాయి. సమావేశం సందర్భంగా ఏపీలో ఫిష్ బిల్డింగ్, ఎలక్ట్రానిక్స్ రంగంలో అత్యాధునిక ఉత్పత్తుల తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు భారత ఫోర్స్ సంస్థ ఆసక్తిగా ఉన్నట్లుగా అమిత్ కాలియాని ముఖ్యమంత్రి తెలిపారు. వీటితో పాటు పర్యాటక రంగంలోనూ పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ముఖ్యంగా చారిత్రక ప్రాంతమైన గండికోట వద్ద రివర్ క్రూయిజ్ ప్రాజెక్టును చేపట్టాలన్న ఆలోచనను ఆయన పంచుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో ఉన్న విస్తృత అవకాశాలను అమిత్ కళ్యాణ్కి వివరించారు. ముఖ్యంగా షిప్ బిల్డింగ్ రంగంలో ఏపీకి ఉన్న అనుకూలతలను, తీర ప్రాంత ప్రాధాన్యతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా గండికోటతో పాటు పాపికొండలు, అరకులోయ వంటి ప్రాంతాల్లో ప్రాజెక్టులు చేపట్టడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అరకు కాఫీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుని గ్లోబల్ బ్రాండ్ గా నిలిచిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ కు ఆయన వివరించారు. ఈ సందర్భంగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో 3 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం 2029 నాటికి ప్రతి పేదవాడికి ఇల్లు అప్పగిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. అధికారులంతా నిబద్ధతతో పనిచేయాలని ఆదేశం. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ కాదు, బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉందన్న మంత్రి నారా లోకేష్. ఏపీలో ఉన్నది నమో ప్రభుత్వం అంటే నాయుడు మోడీ ప్రభుత్వం అని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.